నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మనం పూస వేసుకోవడానికి ఇక్కడ శనగపిండి తీసుకున్నాం, తర్వాత ఇది బియ్యపిండి తీసుకున్నాం. ఇప్పుడు మసాలా తయారు చేసుకున్న తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఇది జీలకర్ర, తర్వాత ఇది లవంగాలు, ఇవి చూడండి వెల్లుల్లిపాయలు. ఇవి మూడు ఒకసారి మిక్సీ జార్లో వేసి తింపాలి. తింపిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి తింపుదాం. మళ్ళీ తర్వాత చూద్దాం. జీలకర్ర, ఇలా వెల్లుల్లిపాయలు, తర్వాత లవంగాలు, మూడు పేస్ట్ లాగా అయింది. ఇక ఇప్పుడు ఇది శనగపిండికి 1/2 కేజీ శనగపిండి అయితే 1 కప్పు ఇది బియ్యపిండి వేసిన తర్వాత దీనిలో కొన్ని నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఇక ఓమ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ తయారు చేసింది కూడా వేద్దాం. మిరప్పొడి వేయాలి, ఉప్పు కూడా వేయాలి. ఉప్పు ఇక్కడ వెలుతురు ఉందని నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఇంకా మనం తయారు చేసిన ఇది మసాలా ఉంది కదా, అది ఇవన్నీ ఉప్పు కారం అంతా కలిపి ఆ మసాలా వేసి మరి పూస వేసుకుందాం. గట్టిగానే ఉండాలి, ఇది లూజ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లూజ్ అయితే చేయరాదు, అందుకని చెప్తున్నా. ఇక ఇప్పుడు అన్నీ వేసే వస్తువులు అన్నీ చూసిండ్రు కాబట్టి నేను మంచిగా కలుపుతా. చపాతీ పిండి అంతా అట్లా ఉండాలి, అంతే, ఎక్కువ మెత్తగా కావద్దు. ఇప్పుడు మంచిగా కలుపుతా నేను. కలిపిన తర్వాత చూద్దాం. కలిపిన తర్వాత ముద్దలాగా మారినాక అప్పుడు ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదని చెక్ చేద్దాం. చూడండి, కొద్దిగా 1 స్పూను అట్లా కొద్దిగా ఆయిల్ వేసి కూడా కలిపితే ఇక మంచిగా ఉంటుంది, అంతే. ఇంకా నేను ఉప్పు కారం చెక్ చేద్దాం. కొద్దిగా నోట్లు వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా అనేది, అంతే. లేకపోతే ఈ స్టేజ్లో వేసుకోవాలి, వేసుకుంటే ఇక పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే మనము ఈ అప్పాలు కదా అనుకుంటాం కానీ ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి, లేకపోతే అస్సలు బాగుండదు. ఇట్లా వేసి నోట్లు వేసుకోవాలి. ఓకే, కరెక్టే ఉంది. ఇక ముక్కుడు పెట్టి నూనె వేడి చేసి మరి ఇవి చేసేద్దాం. ఈ పూసపావుకు ఇట్లా లోపల మంచిగా నూనె అంతా అప్లై చేయాలి. దీనికి కూడా అప్లై చేయాలి. దీనికి రెండింటికి నూనె అప్లై చేసినాం. ఇట్లా బాల్స్ వేసుకొని ఇంట్లో పెట్టి నూనెలో విండడమే, అంతే, ఈజీ. ఇంకా ఒక్కొక్కసారి 2 కూడా పడతాయి. ఇది పాతకాలం పావే, ఇంకొక కొత్త అయితే ఇట్లా తింపుడు వస్తుంది. ఇదైతే మనది పాతకాలమే. ఇక ఇప్పుడు చేసేస్తాం. మరి ఉప్పు నేను చెక్ చేసిన, ఓకే, అట్లా ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇట్లా చేసి పెట్టుకుంటే టక్క అవుతుంది. వేరే వాళ్ళు ఇద్దరు ఉండేది ఉంటేనేమో ఒకరు ఇట్లా ఇంట్లో పెట్టిస్తారు, ఇంకోళ్ళు స్టవ్ మీద ఇట్లా నూనెలు వేడుతారు. ఒకరు ఉండేది ఉంటే ఇట్లా వేసి పెట్టుకోవాలి, అంతే, సింపుల్. మన తెలంగాణ ఫెస్టివల్స్ అన్నీ కూడా పిండి వంటలతోటే ముడిపడి ఉంటాయి. కాకపోతే ఇంకా ఒకరుంటే చేసేటివి కొన్ని ఉంటాయి. అందుకని ఏదో మరి మనం సింపుల్గా చేసుకోవాలంటే ఉన్నావా అనబ్బా. చూడండి నూనె హీట్ అయిందా లేదా అని ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక రా ఒకసారి. ఫస్ట్ టైమే నీకు ఒక పని చిన్నగా నూనె హీట్ అయింది. పెట్టిన ముద్ద పెట్టినాక ఇది పెట్టినాం. ఇక ఇప్పుడు బాగా టైట్గా అయింది పిండి. కొంచెం లూజ్ చేయాల్సిన పరిస్థితే, చేతులు అంత స్టాండర్డ్ లేకుండా అయినాయి. రెడీ అవుతుంది. రౌండ్గా అప్పలాగా చేయాలంటే అట్లా, లేకుంటే విడిగా వచ్చేటట్టు చేయాలంటే ఇట్లా తీసేద్దాం. పూస అయితే రెడీ అయింది.